రేవంత్ ధైర్యం చేస్తాడా? వాస్తవం కేసీఆర్ అరెస్ట్ అనేటటువంటిది కేవలం ఒక ఆ, దాన్ని ఏమంటారు, సింపుల్. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలం. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా, లేకపోతే బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అరెస్ట్ చేయలేదా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేసేయగలదు. రాజ్యం అనేది అంత పవర్ఫుల్. పోలీసింగ్ అనేటటువంటిది ఎదురొకటి మళ్ళీ కాన్స్టిట్యూషనల్గా ఏం పనిచేయట్లేదు, పొలిటికల్ గవర్నెన్స్లే చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నోడికి తాబేదారులుగానే పనిచేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చేయండి అంటే పెద్ద ప్రాబ్లం కాదు. కొంతమంది అధికారులు భయపడితే మాటినే అధికారులతో చేయించవచ్చు. కాబట్టి సింపుల్గా జరిగిపోతుంది. ఇప్పుడు పాయింట్ కావాలా? ఒకటి, కాళేశ్వరం అక్రమం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అన్నారు. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీది ప్రాథమికంగా వస్తున్నటువంటి రిపోర్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు పర్మిషన్స్ ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు, ఈ రూట్లో ఉంది తప్పించి డబ్బులు ఎంత తిన్నారు వీళ్ళు తిన్నారు, ఇట్లాగ తినుంటారు అంటే కూడా కుదరదు. అది మళ్ళీ సిబిఐ ఈడీలే చేయాలి. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు, అంతేగాని క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలుండదు. నిజంగా అట్లా ఉండేటట్టయితే, అంటే నిజంగా వాస్తవంగా కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ముధైర్యం ఉంటే దీన్ని సిబిఐ ఈడీకి ఇచ్చేసి ఉండేది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళు చూసేవాళ్ళు అటో ఇటు. అప్పుడు కేంద్రం మీదకి తోసేయచ్చు, అదిగో కేసీఆర్ నాళ్లే కాపాడుకొస్తున్నారు. అలా కాకుండా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయడంతోనే డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఏం చేయలేదు, ఎందుకంటే అది డిపార్ట్మెంటల్ యాక్షన్. డబ్బులు సంపాదించారు లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ సిబిఐ ఈడీలు చేయాలి. ఇప్పుడు ఇది ఇస్తే ఈ పాటికి వాళ్ళందరూ మాయమైపోతారు కాబట్టి ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఓ రకంగా కేసీఆర్ని కొన్ని రోజుల పాటు ఆడుకోవడానికి వాడుతున్నారు తప్పించి అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారా? చేయాలంటే పొలిటికల్ డెసిషన్, సింపుల్ లాజిక్ అక్కడ.